ఇవాళ మన లోక్సభ महाविकास आघाडी उमेदवार प्रणितताई शिंदे प्रचारार्थ जరుగుతున్న సభాధ్యక్షులైన ఆడం మాస్టర్ సాహెబ్ అదే విధంగా వేదికపై ఉన్న అందరు పెద్దలు मतदार बांधवलारा अम्मलारा अक्कलारा इदिवరకు దగ్గర వేదిక మించలి మన ఇడ అందరూ వక్తలు వేరే వేరే పద్ధతితోటి మన మా వికాస్ అగాడి ఉమేద్వార్ ప్రణితతాయి షిందే ఎందుకు గెలిచి దావలే ఇది మీకు సమజా చెప్పింది ఉన్నది మనం ఆడం మాస్టర్ కు ఇనం కోసం అందరం మేము ఆగి ఉన్నాం కానీ ఒక్క మాట నేను 5 మినిట్ల మన వక్తం भाषण मुगिस्ता ఈ నివడ్నుక్ సామాన్యమైన నివడ్నుక్ కాదు ఈ నివడ్నుక్ సాదా నివడ్నుక్ కాదు ఈ నివడ్నుక్ పరివర్తన నివడ్నుక్ ఉన్నది ఈ నివడ్నుక్ అంటే సంవిధాన కాపాడడం కోసం ఉన్నది ఈ నివడ్నుక్ మన స్వతంత్రం కాపాడడం కోసం ఉన్నది ఈ నివడ్నుక్ మన కామగారులకు బతికేన కోసం ఉన్నది ఈ నివడ్నుక్ మన యంత్రమా కామగారు బిడి కామగారుకు సాగు జట్టడం కోసం ఉన్నది దానికోసానికి అసలు సంవిధానం అంటే ఏమి ఇక్కడ మోదీ సర్కార్ వస్తున్న అందరికీ మన యువకులకు చెప్తుండు హిందూ ఖతరే మే హై బాంధవులారా నాది వినంతి ఉన్నది ఇదివరకు దగ్గర మోదీ సర్కార్ ఏమంటుండే మోదీ कि अब की बार 400 पार अब की बार 400 पार అని ఇప్పుడు ఏమంటుండు నిన్న మొన్న अब की बार మోదీ సర్కార్ 400 బాజు పోయింది अब का మోదీ సర్కార్ వీడు ఒక్కడే గెలిచేస్తాడు ఎవరు రాడిగా అరే విచార చేయాలి మీరు దేశం పంతప్రధాని అతను ఏం మాట్లాడాలి అది కూడా తను చెప్పే పాడేస్తుంది విచిత్రమే వింటున్నా ఎందుకంటే రాజుల కాలం సంధి రాజుకు ప్రజలు ఎంపీ మనం ఏమంటుండ్రి మంచి రాజుకి మంచి మనకు పాలన చేయకపోతే ఏ రాజు మంచి లేడరా మూరుకున్నా అంటుండే అయితే మోదీకి మోదీ అంటే కూడా गुन्हा दाखल महात्मा गांधी అని చెప్పిండు ज्या देशामध्ये विरोधक भक्कम असतो तो देश चांगला चालतो तो देश सुजलाम सुफलाम ఉంటదని చెప్పిండు पण వీడని విరోధక ఎవడే వద్దవద్దు విరోధక ఉండద్దు మన కొంగర్ సాబ్ చెప్పే ఈ ఎలక్షన్ గిట మోదీ గెలవడం అందరికీ ఎరుకున్నది గెలిచే అన్నంటే మేమందరం లోపడవుతాం మరి మన ప్రజలందరూ మనం లోపడవరిచ్చేట్లాగా లేరు మోదీకే లోపడేసేట్లాగా ఉన్నారు ఇది పరిస్థితి ఉన్నది విషయం మనకు అది లేదు సాదా ముచ్చట మన పద్మశాలి బాంధవులారా మన యువకులందరూ అరే ఏం చెప్పాలో తెలుస్తలేదు వాళ్ళకు నేను అడిగిద్దరు మూడు పిల్లలకు అడిగిన ఏం రా ఎట్లేం నడుస్తుంది అంటే ఏ మోదీ వస్తాడనమాట ఎందుకు వస్తాడు మోదీ ఏ భర్పూర్ పనులు చేసిండప్ప అన్న ఏం పని ఒక పని చెప్పన్న ఏ మోదీ మొన్న చెప్పివా నేను అది చేసినా ఇది చేసినా అది చేసినా ఇది చేసినా నువ్వు చెప్పన్నా ఎరకలే పని మోదీ వస్తాడా ఇట్లా పిల్లలకు మన ధర్మంలో పడ ధర్మాలు అంటించేది ధర్మాలు ఒకళ్ళు గొప్ప జాయింట్ లొల్లీలు చేసి మన సోలాపూరే కాదు మొత్తం దేశము అల్లకల్లం చేసే పరిస్థితిని మోదీ తెచ్చిండు మోదీ ఏమంటాడు మనకు కి మన దీనిలో పడ ఆడం మాస్టర్ దీనిలో పడ వచ్చి సభలో పడ వచ్చిండు గడుపులిచేటప్పుడు అరే మై పద్మశాలి సమాజ్ కా పాస్ మేరా ఖానా ఖాయా మై అందరికీ నేమో ఛాతీ ఉబ్బింది బాప్రే మరి ఇన్ని ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్కువ 14లో కూడా అనలే ఈ మాట 19 అనలే ఇవి 24 అంటుండు నేను 2 జనవరిలో కూడా వచ్చిండు ఇప్పుడు మొన్న వచ్చిండు पद्मशाली समाज का मैं खाना खाया अरे जो खाना बनाया गरीबों में घर बनाया उसका नाम लेना बाबा छोड़ के गरीब पद्मशाली समाज का खाना खाया बोल के हमारा वोट लेने को देख रहे क्या अरे क्या गम्मत है మళ్ళీ మొన్న గడ మీద దీనిలో హోమ్ మైదాన్ మీద అప్పుడు కూడా
पद्मशाली समाज का नमक खाया अपने वो खाना खाए पर नमक खाया गब्बर सिंह गांधी आया कैसा ना कालिया गांधी अरे कालिया तेरा क्या होगा रे कालिया मेरा नमक खाया सरकार मैं तुम्हारा नमक खाया अब क्या खाएगा वो नहीं बोलने आता ఎందుకంటే అది అననికే రాదు నా దీనిలో చెప్తా రాముని కాంచెలు పడితే ఇదివారి దగ్గర రాజులు ఎందరు హిందూ రాజులు వైళ్ళు అన్ని రాజ్యాలు వైళ్ళు రాజుకు తిడుతుండ్రి రాజుకు ఒరుతుండ్రి రాజుకు ఇది చేస్తుండ్రి మాకు మంచిగా చేయని మరి మోదీ గారిని తిడితేనే రాజద్రోహి దాఖలు చేస్తారంట మోదీజీ అనాలంట రాజీవ్ గాంధీ 400 సీట్లు ఒక్కపారు కూడా విరోధక సంపాపేం చూడలే వీడు ఏంలే నేను ఏం చేస్తా కానీ విరోధక పురాత ఉండద్దు ఇట్లా పరిస్థితిలో కూడా మనం చేస్తుడు మన పద్మశాలి బాంధవులారా నేను ఎక్కడ మాట్లాడా పద్మశాలి బాంధవులు ధ్యానం పెట్టుకోండి మన బీడీ ఉద్యోగ బంద్ వాడికేసి ధూమ్రపాన్ కాయదా కోసానికి తీయడమైన రస్తా మీద తిరిగి ఇక్కడ మాస్టర్ ఇక్కడ నేను ఇక్కడ కార్ఖానదారులు కామగారులు 50,000 కామగారు తీయడమైన రస్తా మీద ఎండాకాలంలో పడా ఒక్కపారి మోదీ అనలే అప్ప అరే పద్మశాలి నమక్ ఖాయా మే తుమారా కార్ఖానా చాలు కర్తారే అనలేవాడు అన్నాడా చాలు చేయలే అప్ప ప్రైవేట్ పనులకు సరిగి మరి ఎంతమా కామగారులు ఎంత కొట్లాడా ఇద్దరం కలిసి అలిగిలు కొట్టినాం ఏమో డప్పులు ఏమో చేసినాం మాలకు తిట్టినాం అప్పుడు కూడా మోదీ అనలే మే పద్మశాలి సమ నమక్కాయా తుమారా ఫండ్ లగాతా అనలే ఢిల్లీకి వినంతి చేసినాం పని పద్మశాలి బాంధవులారా సోలాపూర్ లో కూడా పద్మశాలి బాంధవులు ఎక్కువ ఉన్నారు ఎవరు చెప్పి వీళ్ళు చెంచగాలు इधर कौन ज्यादा रहता है ये पद्मशाली समाज बहुत बड़ा है और अब कथाल लीड आया मन कथा वेसी मेडला ఈ మన శాల పిల్లలు ఏమారా మన పద్మశాలితో తిన్నాడంట మన మట్లు మనం వేయాలి అరే రేపు మీకు తింటారా నాయన మీ మీకు తింటాడు 100% దానికోసానికి మీరందరూ ఎప్పుడు కూడా కానీ విచారం చేసి మేము కూడా లాల్ ఓటా శివసేన ఒక్కటి కాదే ఎప్పుడు కూడా శివసేన కాంగ్రెస్ ఒక్కటి కాదు కానీ ఎప్పుడు మన లోక్శాహి దోకాలు వచ్చింది ఇక్కడ మన కుషోనికి రాదు సభలు చెప్పకి రాదు ఇప్పుడు అంటుండు మహానగరపాలిక నిబంధనలు కాదు అంటున్నాం సామయ్య తర్వాత మాస్టర్లు నిలబడతాడు వేసాం నిబంధనలే చేయడు వాడు ఎవరికి ఏమంటావు అప్పుడు నిబంధన చేయడప్పా మీరు బాहर बहनों देश संकट में है आप ऐसा करो निवडणूक मतदान मत करो अन्ना अंटाడు निद्र लेसिनो को रात्रि 12 को मेरे देशवासियों में नोटबंदी कर रहा हूं खलास कोरगलो पड़ लेसिंडु मेरे देशवासियों 3 महीने पूरा बंद करो అన్నాడు సాల్ అయింది అమ్మ బతికేది ముష్కిలే అందుకోసానికి ఈ భాగ్యాన్ని విషయాల్లో చెప్పడం అవసరం లేదు पर మా కామగారుల కోసం మాత్రం మోదీ కర్దన్ కాల్ నాడు రావణాసురుడు నన్ను అలాయకున్నాడు ఈ శ్రమ్ కార్డ్ అందిసి ఈ శ్రమ్ కార్డ్ అనికేసి 7,000 మంది దాంట్లో తీసేలు 60 కోటి మంది దేశంలో పట 125 కోట్ల పట 60 से 65 కోటి మంది కార్డు తీసేలు దాన్ని అత్తగలే ఏంలే ఇట్లా బనవా బనివి చేసుకేసి మనకి ఇప్పుడు ఏమంటుండు మన పెద్దలు ఏమిటి చెప్పి ఇద్దరు మూడు పెద్దలు చెప్పి సభ చెప్పిళ్ళు రాముడా రామ్ అరే రామ్ ఏం నందుకేమెరుకుంది ఆయన రామ అనురా నీ పాపములు తొలగిపోవురా అన్నాడు రామ అనేటి నామము కొండలన్నీ పగిలిపోతాయి ఇగిదచ్చిపోతాయని చెప్పిండు पण రామ అని వీడు కత్తి పెట్టుకొని తిరుగుతుందనంట రామానికేసి మన పని చేసుకొని మనకు అన్యాయం చేస్తుండు ఇవన్నీ మీరు విశ్వాసం పెట్టకుండి అని మోదీకి మద్దతు అంటే నాకు తెలుసా ఇతను ఎంత గర్వం ఉన్నది నడుస్తాడు ఇట్లా మెల్లగా నడుస్తాడు చేసేటోళ్ళకు భవన్ కోటు पेन 1.5 कोटी रुपए पेन राजू है ना गरीब ఉన్నాడు వీడు मैं आपके लिए देश के लिए घर छोड़ा हूं देश के लिए घर छोड़ा हम क्या छोड़ना फिर ఇట్లా చెప్పి గర్వంతో చేస్తాడు దాని దగ్గర హిందీ కవి అన్నాడు వాడు ఒక కబీర్ దాస్ మా చెప్పిన చిన్న కవిత చెప్పిన నా శబ్దాలు ముగిస్తా ఎవడు పెద్దోడు ఈ దేశంలో వాడు బతకలే జగం మీద ఎవడు నిలవలే మంచి రాజులు చేతులు కాలు చేసుకొని పోయిళ్ళు సికందర్ రాజులు చేతులు కాలు చేసి పోయిండు అదే మోదీకి నేను చెప్తున్నా అదే మన పద్మశాలి యువకులకు చెప్తున్నా అదే మన బాంధవులు చెప్తున్నా విచార చేయాలి మళ్ళా
నేను పోయినాక మళ్ళా నువ్వు వీడియో ఒరివేంటి ఫుకల్లాగా నాకు ఏమో పరగడదు కానీ సత్యమని చెప్పే ప్రయత్నం చేస్తా. మోదీ ఏమంటాడు, ప్రణీత్ షిందే వచ్చింది, అందరూ టాయిల్ కొట్టుకేసి ఆమెకు స్వాగతం చేయాలి, ఇట్లా వినంతి చేస్తా. आमदार प्रणीत शिंदे మన उमेदवार ఇక్కడ వచ్చింది, అందరూ టాయిల్ కొట్టి స్వాగతం చేయాలి. తయారు వరియా స్వాగతం చేయాలి అందరూ. ఆమె ఏమన్నా ఈ జాబ గెలిపించి ఖాతారని తోలియాలి పని అందరికీ ఎక్కున్నది. అందుకోసం పోతా పోతా ఒక కవిత, చిన్న కవిత చెప్తా నేను, ఎట్లా గర్వం ఎట్లా ఉంటుందో చెప్తా నేను. ఎవరి పెద్ద లేడు, రేపు మోదీ మాత్రం నేనే పెద్ద అంటాడు, మనకు ఖపాపిస్తాడు. అట్లా తూ బడా మై బడా, अरे मोदी जी तू बड़ा मैं और तू कहां से पड़ा, मैं और तू कहां से बड़ा, हम दोनों तो जमीन पर गिर पड़ा. ये जमीन बड़ा जमीन कहां से बड़ा, नाक के शेष पे खड़ा है. जमीन तो कहां से बड़ा, ये नाक के शेष पे खड़ा है, शेष पे खड़ा है. ಹಾಗಾಗಿ ಇದ್ರ ನಾಯಿ वो शेष बड़ा शेष कहां से बड़ा, वो तो शंकर के गले में पड़ा. वो शंकर बड़ा शंकर कहां से बड़ा, तो कैलाश के कोने में पड़ा है. और कैलाश बड़ा कैलाश कहां से बड़ा, उसे तो रावण ने उखाड़ा, वो रावण बड़ा रावण कहां से बड़ा, राम के एक तीर से गिर पड़ा. रावण को बाणम तो खलास है तू. वो श्री राम बड़ा राम तो कहां से बड़ा, हनुमान के उदय में पड़ा. ये सब लोकशाही है ना मोदी, सब मतदार के उदय में पड़ा है. जय हिंद जय महाराष्ट्र.